దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 26:21. యోబు గ్రంథం 26వ అధ్యాయం. ఎందుకంటే ప్రతిదినం సమయం 26వ అధ్యాయం 36:21 క్షమించాలి. 36:21. అందరూ బైబిల్ ఉన్న వారు తెరవండి. యోబు గ్రంథం 36:21. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. చెడుతనము, జాగ్రత్త పడము, చెడుతనము. చాలు. ప్రతి వారం ఆశీర్వాదకరమైన మాటలు వింటున్నాం. ఇక ఈ వారం నుంచి కొద్ది రోజులైనా దేవుని భయాన్ని నేర్చుకుందాం. హల్లెలూయా. జాగ్రత్త పడము, చెడుతనము చేయకూడదు. ఎందుకంటున్నాడు ప్రభు? జాగ్రత్త పడు, చెడుతనము చేయొద్దు. కారణం ఏంటి? ఎందుకు ఈ ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు? ప్రతి వారం, నిన్నటి వారం న్యాయాధిపతి అయిన దేవుడు మనకు న్యాయం తీరుస్తున్నాడు అంటున్నాం. ప్రతి వారం దీవెనకరమైన మాటలు వింటున్నాం. ప్రతి వారం హల్లెలూయా. ప్రతి వారం దేవుని వాక్యాన్ని ఆశీర్వాదకరంగా వింటున్నాం. జాగ్రత్త పడు, చెడుతనము చేయొద్దు. ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడండి? జాగ్రత్త పడు, చెడు పనులు చేయొద్దు. జాగ్రత్త, 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 జాగ్రత్త. కీర్తనలు 5:4. కీర్తనలు 5వ కీర్తన 4. భయము నుండి పాపము చేయకండి. 5వ కీర్తన 4వ. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కాదు. చెడుతనము నీ దగ్గర చోటు లేదు. ఏమంటున్నాడు? చెడుతనము దేవుని దగ్గరికి చోటు లేదు. మంచితనానికి దేవుని దగ్గర చోటు. చెడుతనము దేవుని దగ్గర చోటు లేదు. ఎందుకు? జాగ్రత్త పడు, చెడుతనము చేయొద్దు. ఎందుకు ప్రభువా? చెడుతనము దేవుని యొద్ద చోటు లేదు. అంటే చెడుతనము చేసేవారికి దేవుని దగ్గర స్థానము లేదు. ఎవరు ధైర్యంగా దేవుని మందిరానికి వస్తారు చెప్పండి? కాస్తైనా నా దేవుడు మందిరంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మారింది, నా కుటుంబం మారింది, నా ప్రవర్తన మారింది, ఈ వారం కొంచెమైనా దేవుని సన్నిధిలో భక్తిగా గడుపుతూ వచ్చాను, నేను చెడుతనము చేయలేదన్న వాళ్లకు స్థానం ఎక్కడుంటుందంటే దేవుని మందిరంలో. చెడుతనము చేయని వారికి దేవుని సన్నిధిలో స్థానం ఉంటుంది. దేవుని దగ్గర నాకు స్థానం కావాలి, పరలోకంలో నాకు స్థానం కావాలి, నిత్యరాజ్యంలో నాకు స్థానం కావాలి అని కోరుకుంటూ మనకు నచ్చినట్లుగా చెడు పనులన్నీ చేసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర స్థానం లేదే అనుకుంటే ఎట్లా? ఆలోచించు.
ఆలోచించు. చెడుతనము దేవుని దగ్గర చోటు లేదు. చెడుతనానికి, మంచితనానికే దేవుని దగ్గర స్థానం. మనకు నచ్చినట్లుగా మాట్లాడి, మనకు నచ్చినట్లుగా జీవించి, మనకు నచ్చినట్లుగా ప్రవర్తించి, దేవుడు నాకు ఈ రోజున స్థానమే లేదే, దేవుడు నాకు ఈ పరిచర్య అప్పగించలేదే, దేవుడు నాకు ఈ పని చేయలేదే, ఎందుకు స్థానం లేదు దేవుని మందిరంలో అంటే, చెడుతనం ఒకవేళ మన జీవితంలో ఉంటే, ఈ రోజున దేవుని దగ్గర స్థానం కోరుకునేవారు దయచేసి చెప్తున్నాను, చెడుతనము ఏమన్నారు యోబు గ్రంథంలో? చెడుతనము చేయకుండా జాగ్రత్త, చెడుతనం చేయొద్దు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు యోబు 36:21లో? చెడుతనం చేయొద్దు, జాగ్రత్త, చెడుతనం చేయొద్దు, చెడుతనం జాగ్రత్త. రే ఆడ కరెంట్ ఉంది, జాగ్రత్త అంటామా లేదా? పోతే చస్తావు అంటాడు. ఓ నీవు చెప్పిన మాట ఎవడు వింటాడు పోతే? హల్లెలూయా. రే ఆడ గుంతలు ఉన్నాయి, జాగ్రత్త. ఓ నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలా? వినని వాడు ఏం చేస్తాడు? పడిపోతాడు. అందుకే దేవుడు కూడా జాగ్రత్త అంటున్నాడు. మనుషులు అపాయం ఉంది, జాగ్రత్త, అక్కడ పోవద్దు, జాగ్రత్త. పిల్లలకు చెప్తాం, ఇదిగో ఈ సరౌండర్, ఈ బార్డర్ దాటి బయటికి వెళ్ళదు, జాగ్రత్త. ఎందుకు నాన్న? జాగ్రత్త, ఇక్కడే ఉండి బయటికి వెళ్ళావా, జాగ్రత్త. ఎందుకు పిల్లలకు జాగ్రత్త చెప్తాం? రే ఇక్కడ పోతున్నాం, రే పలానా దగ్గరికి వెళ్తున్నావు, జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త చెప్తామో? పిల్లలు బాగుండాలని. హల్లెలూయా. అలాగే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త. ఏం జాగ్రత్త ప్రభా? చెడుతనం చేయదు, జాగ్రత్త. ఎందుకు చేయదు ప్రభా? చెడుతనము నా దగ్గరకు స్థానం లేదు అంటే, చెడు పనులు చేసేవాడికి నా దగ్గర స్థానము లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, తన రక్తాన్ని ఇచ్చి మనుషుల మలినాన్ని కడిగి పరిశుద్ధపరిచి, ప్రభు అన్నాడు, మీరు మార్పు చెందండి, చెడ్డవాటిలో నుంచి మారు మనసు పొంది బాప్తీసం తీసుకురండి. అనేక మరు మనసు పొంది బాప్తీసం పొంది రక్షించబడి దేవుని సన్నిధిలో ఉండి ప్రభుకు ప్రార్థన చేస్తూ మనమే వాటికి చోటిస్తే ఇంకెవరు మనల్ని కాపాడేది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెడుతనమునకు దేవుని దగ్గర చోటు లేదు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ఈరోజు చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా విందాం వాక్యం. 20వ అధ్యాయం 8వ వచనం. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కనులతో, చప్పట్లు బిగ్గర కొడదాం. ఏ చెడు పనులు చేశావో నా దేవుడు చెదరగొట్టేటట్టుగా బిగ్గర కొట్టు చప్పట్లో. హల్లెలూయా. న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయము తీర్చడానికి 2వ వారములో నీ చెడుతనమంతా చెదరగొట్టడానికి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతి న్యాయ సింహాసనం మీద ఈ 2వ వారంలో మరలా కూర్చున్నాడు. న్యాయ సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, చెడుతనము చేయొద్దు. మరొక మాట చదువు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతా చెదరగొడుతూ ఉన్నాడు తన కన్నులతో. ఈ రోజున దేవుని కన్నులు ఎక్కడున్నాయి తెలుసా? దినవృత్తాంతంలో 7లో ప్రకారము ఆయన కన్నులు
దేవుని మందిరం మీద ఉన్నాయి. హల్లెలూయా. ఆయన కన్నులు ఎక్కడున్నాయి? దేవుని మందిరం. ఆయన దృష్టి ఎక్కడుంది? దేవుని మందిరం మీద. ఆయన దృష్టి దేవుని మందిరం మీద ఉంది. ఆయన మనస్సు ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు? దేవుని మందిరంలోనే ఉన్నాడు. మరొక మాట చెప్తున్నాడు, న్యాయ సింహాసనశీనుడైన దేవుడు తన కన్నులతో చెడుతనమంతా చెదరగొడుతున్నాడు. న్యాయం చేస్తున్నాడు దేవుడు ప్రజలకు. అంటే చెడుతనం ఎలాగ పోగొట్టుకోవాలో తెలియక, తన చెడుతనం ఎలాగ పోగొట్టుకోవాలో తెలియక మనుషులు నాశనం అవుతూ ఉన్నారు. కనుక న్యాయ సింహాసనశీనుడైన రాజు ఏమంటున్నాడంటే తన కన్నులతో ఇదిగో చెడుతనం అంతా చెదరు కొడుతూ ఉన్నాడు. నా జీవితంలో ఆయన కన్నులు, ఆయన దృష్టి, యెహోవా దృష్టి ఎక్కడుంది? ఆయన మందిరం మీద ఉంది. ఆయన కన్నులు ఎక్కడున్నాయి? దేవుని మందిరం మీద. ఆయన మనస్సు దేవుని మందిరం మీద. ఆయన దేవుడు అంటే ఆయన కన్ను చూపు ఎక్కడుందో తన మనస్సు అక్కడికి వెళ్ళింది. తన మనస్సు ఎక్కడికి వెళ్ళింది? ఆయన అక్కడికి వచ్చాడు. ఈ రోజున మాట్లాడుకుందాం, నీ దృష్టి ఎక్కడుంది? హల్లెలూయా. నీ దృష్టి ఎక్కడుంది? నీ దృష్టి ఎక్కడుంటే నీవు కూడా అక్కడే ఉంటావు. నీ దృష్టి ఎక్కడుంటే నీ మనసు అక్కడే ఉంటుంది. నీ మనసు ఎక్కడుంటే నీవు కూడా అక్కడే ఉంటావు. చదవండి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 16వ వచనం, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచింది. దేవుడు ఏమన్నాడు? మందిరాన్ని కోరుకున్నాడు. కోరుకున్న మందిరం మీద నా దృష్టి, నా మనస్సు నిత్యము, నా దృష్టి ఎందుకుంది? దేవుడు మందిరాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మందిరాన్ని కోరుకున్నాడు కాబట్టి తన దృష్టి మందిరం మీదకి వచ్చింది. దేవుడు మందిరాన్ని కోరుకున్నాడు కాబట్టి తన దృష్టి వెళ్ళింది, కాబట్టి తన మనస్సు వెళ్ళింది. తన దృష్టి వెళుతానే దేవుడు కూడా మందిరంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? న్యాయ సింహాసనం రాజు ఏం చేస్తాడంటే చెడుతనం అంతా తొలగించడానికి వచ్చాడు. ఆయన లోకంలో న్యాయం తీర్చడానికి ఎందుకు వచ్చాడంటే యేసయ్య కూడా తన మనస్సు తను కోరుకున్నాడు స్థలాన్ని. ఎవరు? మందిరాన్ని కోరుకున్నాడు. నువ్వు ఎవరు కోరుకున్నావు? హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఏది కోరుకుంటావో నీ చూపు కూడా దాని మీదకే పోతుంది. నీ చూపు దేని మీదకి పోయిందో నీ మనసు కూడా దాని మీదకి పోతుంది. నీ మనసు దేని మీదకి పోయి నువ్వు కూడా అక్కడికే పోతావు. రెండో స్థలం లేదు. చప్పట్లు కొడదాం బిగ్గర కొట్టు చప్పట్లు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్న మాట, నేను ఈ స్థలాన్ని కోరుకున్నాను, మందిరాన్ని కోరుకున్నాను గనక నా దృష్టి అక్కడే నిలబడిందయ్యా. ఎందుకు? నేను కోరుకున్నదే మందిరాన్ని. తాగుడు కోరుకున్నాడు అనుకో, వాడు దేని కోరుకుంటాడు? బార్ షాపును కోరుకుంటాడు. వాడి మనసు అంతా ఆడుంటుంది. ఎప్పుడెప్పుడు పని చాలిద్దామా, ఎప్పుడెప్పుడు బారు షాపు గడిపోదాం అని మనసు అంటారా? బారు షాప్ మీద ఉంటుంది. వాడు మనసు, వాడి దృష్టి బారు షాప్ మీద కనుక వాడాడుంటాడు. మందు షాపులోనే ఉంటాడా? హల్లెలూయా. వాడు ఎప్పుడెప్పుడు పని చాలితే వాడి పని అంతా, వాడి మనసు అంతా చెవు లాగుతూ, ఏరా ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు ఇలాగ టెన్షన్ పడుతున్నావు అంటే, నాకు కొంచెం ఒక 5 నిమిషాలు చాలిస్తే ఒక 5 నిమిషాలకు సమయం ఇచ్చి నేను పోయొచ్చు. యాడికి పోయొచ్చావు? కొద్ది నిమిషాలు అట్లా
నాకు 5 నిమిషాలు ధరిస్తే వాడి మనసు అంతా ఎక్కడుందంటే, వాడు కోరుకున్నది మందు కాబట్టి వాడి మనసు ఎక్కడుందంటే, వాడి దృష్టి ఎక్కడుందంటే అంత మందు షాప్ మీదే ఉంది. కానీ నువ్వు దేన్ని కోరుకుంటున్నావో నీ దృష్టి కూడా అక్కడే ఉంటుంది. గమనించండి. మంచిని కోరుకున్నావా, మంచి దాని మీదే దృష్టి ఉంటుంది, నీ మనసు దాని మీదే ఉంటుంది, నీవు కూడా మంచి దాని మీదే నిలబడతావు. నీ దృష్టి మారిందనుకో, నీ దృష్టి, నీ చూపు మారిందనుకో, ఏది కోరుకుంటావో దాని మీదే దృష్టి, దాని మీదే మనసు, అక్కడే నీవు ఎక్కడ నిలబడుతున్నావో అక్కడే నీ మనసు కోరుకుంటుంది. జాగ్రత్త. కోరుకుంటున్నది నీవు మంచి కోరుకుంటున్నావా, చెడ్డ కోరుకుంటున్నావా? దేవుడు లోకమందంతటా న్యాయము తీర్చడానికి, లోకమందంతటా ఆయన ఉన్నాడు 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 ఉన్నాడు. లోకములో నువ్వు ఏంది కోరుకుంటా ఉండి ఎక్కడ నిలబడుతా ఉన్నావో ఆయన దృష్టి చూస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఎవరు చూడబోకనుకోవకు. న్యాయము తీర్చే న్యాయాధిపతి లోకములో ఉన్నాడు. ఆయన స్తుతి సింహాసనాసీనుడు. ఆయన కోరుకునే లోకములో ఉన్నాడు. హల్లెలూయా. లోకములో ఉన్న దేవుడు చూడలేదనుకుంటావా? అందుకే దేవుడు అంటాడు, ఎందుకయ్యా 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 దేవుని మందిరాన్ని కోరుకున్నావంటే, నా కన్నులతో నా బిడ్డలను చూడాలి. హల్లెలూయా. నా కన్నులతో నా బిడ్డలను చూడాలి. ఎందుకు చూడాలా ప్రభువా? నా బిడ్డలు చెడుతనముతో నింపబడి వస్తూ ఉన్నారు. ఏమట? చెడుతనముతో నింపబడి వస్తూ ఉన్నారు. నా మందిరములో ఉన్న నేను న్యాయ సింహాసనశీలుని రాజును వారి చెడుతనమంతా నేను చెదరగొట్టాలి. ఎందుకు ప్రభువా? చెడుతనము నా దగ్గర స్థానం లేదు. చెడుతనము ఉంటే వారిలో నా దగ్గరికి వారు రాలేరు. కనుక ఈ వారంలో ఏ చెడుతనము చేశారో ఆ చెడుతనాన్ని చెడగొట్టడానికి, చెదరగొట్టడానికి, నేను తొలగించడానికి నేను న్యాయ సింహాసనశీనుడై ఇక్కడ ఉన్నాను. నీవు నమ్ము. దేవుడు ఈ రోజున నీ చెడుతనమంతా నా దేవుడు చెదరగొడుతున్నాడంటే చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఎట్టి చెడుతనం ఉన్నా నా దేవుడు వాటన్నిటిని చెదరగొట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 97వ కీర్తన 10 చదవండి. జాగ్రత్తగా వాక్యాలన్నీ వ్రాసుకునండి, ధ్యానించండి. యెహోవాను ప్రేమించు వారలారా, చాలండి. ఓ దేవుని, నేను దేవుడు 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 నాకు మందిరం అంటే ఎంత ప్రేమ అనుకున్నావు. మందిరం లేకపోతే నేను బతకలేను. బొట్టి డైలాగులు ఇవన్నీ. మందిరం లేకపోతే బ్రతకలేను, మందిరము లేకపోతే ప్రార్థనకు వెళ్ళకపోతే బ్రతకలేను, పాటలు పాడలేకపోతే బ్రతకలేను, పరిచర్య చేయలేకపోతే బ్రతకలేను. వట్టి మాటలు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించువాడు, దేవుని ప్రేమించువాడు ఎక్కడుంటాడు? దేవుని మీద దృష్టి ఉంటుంది. వారి మనసు ఎక్కడుంటుంది? దేవుని మీద. వాడెక్కడుంటాడు? దేవుని మందిరం మీద. దేవుడు అన్నాడు, నేను మందిరాన్ని కోరుకున్నాను, నా కనుదృష్టి, నా మనసు, నేను కూడా అక్కడే ఉన్నాను అంటున్నాడు. ఈ రోజున మనుషులు కూడా ఏంది కోరుకుంటా ఉంటే అక్కడే మనసు, అదే దృష్టి, అక్కడే మనిషి. కానీ అదే దృష్టి, అదే మనిషి అక్కడ ఉండడు. యెహోవాను ప్రేమించు వారలారా, ఒక్క మాట, జాగ్రత్త, చెడుతనం మాను. ఎందుకు? చెడుతనము నా దగ్గర చోటు లేదు. చెడుతనానికి నా దగ్గర చోటు లేదు. నా దగ్గర లేదంటే నీ దగ్గర కూడా ఉండకూడదు. ఒకవేళ నీ దగ్గర ఉందా, నా మందిరంలోకి రా. నేను చూస్తూ ఉన్నాను, నా మనసు నా మందిరంలో ఉంది, నేను కూడా అక్కడే ఉన్నాను. న్యాయపీఠం దగ్గరికి రా. నీలో ఉన్న చెడుతనాన్ని నేను తొలగిస్తాను. హల్లెలూయా.
నీలో ఉన్న చెడుతనం నేను చెదరగొడతా. అది నీలో చెదరగొట్టకుండా అట్లేగా చాలా మంది చెడుతనాన్ని భద్రంగా కాపాడుకుంటా ఉంటారు. లేకపోకుండా ఎక్కడ పోకుండా భద్రంగా కాపాడుకుంటా ఉంటారు. అది పోకూడదు. అది పోతే వీడు బతకడు. చెడుతనం పోతే వీడు బతకలేడు. చెడుతనం ఉంటేనే బతికేది వీడు. స్త్రీలైనా పురుషులైనా అందరి మనందరితో మాట్లాడుతున్నాడు, ఎవరికి భేదం లేదు. అది ఉంటేనే వాడు బతికేది. లేకపోతే స్త్రీలు కానీ పురుషులు కానీ బ్రతకలేరు. ఎందుకు? చెడుతనము. ఆ చెడుతనానికి మీలో ఏముందో మీరు ఆలోచన చేసుకుని నేను చెప్పను. తాగేవాళ్ళు, తినేవాళ్ళు ఏంది తింటున్నారు? ఒక పాన్ బీడ, చుట్ట, సిగరెట్, ఇవి మొత్తం అన్ని తినేవాళ్ళు, తాగేవాళ్ళు, చేసేవాళ్ళు, చెడుతనం ఉండేవాళ్ళు. అవి లేకపోతే మేము ఉండలేమన్నా. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనానికి మీ దగ్గర చోటు లేదు. మీ దగ్గర ఉండకూడదు, నా దగ్గరికి రాకూడదు. ఒకవేళ ఉండి వచ్చారనుకో పొరపాటున కొంతమంది ఉంటారు, తీసుకొని వచ్చింటాడు. ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే ఆరాధనలోకి వచ్చాడట. ఆరాధనలోకి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. భలే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందరూ ఆ వ్యక్తిని చూసి సంతోషపడరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వస్తే గంతులేసేవాడు. ఆయన చూసిన వాళ్ళందరూ ఆయనలాగే పొందుకోవాలని కన్నీళ్లు గడిచేవాళ్ళట. పరిశుద్ధాత్మ మనసం కూర్చో, ఇబ్బంది ఏం లేదు. ఒక గంట కూర్చో, కాళ్ళే ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఏమన్నారంటే ఈలాగానే పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఇంకొకడు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరు? పక్కలో వాడు. ఎవడు? ఈ వ్యక్తి లాగానే నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి ప్రభా, పరిశుద్ధాత్మ పొందుకోవాలి ప్రభా, నాకెందుకు పరిశుద్ధాత్మ? వాడిలాగే ఉండాలి, వాడిలాగే ఉండాలి, వాడిలాగే ఉండాలని వాడి పక్కలో నుంచి కూర్చున్నాడు. ఎందుకు? వాడు ఎలా ప్రార్థన, వాడిలో ప్రార్థన పరిశుద్ధాత్మ వస్తే నాకు కూడా వస్తుంది అనుకున్నాడు. కానీ దేవుడు వీడి ప్రార్థన విన్నాడు. పాపం సరే అని బాగా ప్రార్థన చేస్తా ఉంటే ఆ వ్యక్తి గంతులు వేసి ఎగులు బాగా పరిశుద్ధాత్మలు ఇప్పబడి యేసయ్య అని బాగా ఊగిపోతా ఉన్నాడట. ఊగిపోతా ఉంటే వీడి కళ్ళు తెరిచాడు. ప్రభా వీడిలాగే ప్రభా ఆత్మ ఏమంటున్నాడు? వీడిలాగే ప్రభా పరిశుద్ధాత్మ వీడిలాగే ప్రభా, వీడిలాగే ప్రభా ఊగుతా ఉంటే వీడిలు గంటలు పైకి కింద వచ్చి పడిందట. హల్లెలూయా. ఏమట? వీడిలు గంటలు మర్చిపోయాడు. ఊగుతా ఉంటే పైన ఆ బీడిలు గంటలు పైకి పడతానే వాడు చేశాడు. ప్రభా వీడిలాంటి ఆత్మ వద్దు నాకు. హల్లెలూయా. వీడిలాంటి ఆత్మ వద్దు. మరి ఎలాంటి ఆత్మ కావాలి? నీవు నాకు ఇచ్చే ఆత్మ నాకు దయచేయి. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో చెడుతనం అంతా తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చెడుతనం అంతా తొలగి ప్రార్థన చేసి అప్పుడట వాడికున్న ఆత్మ దేవుని శక్తి అద్భుతం చేశాడు. చప్పట్లు కొడతా బిగ్గరగా హల్లెలూయా. చెడుతనము తొలగించే దేవుడు. ఎలాగా? నీ చెడుతనము ఇతరుల కంటలో పడుతుంది. అప్పుడు వాడు అన్నాడట, అయిపోయినాక అన్నా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు ఇది బీడీలు కట్టనేది పడిపోయి తీసుకున్నాడట. వాడు చేయగలడా? మానం పోయింది, సిగ్గుపోయింది. సిగ్గుపోయి ఎవడికి చెప్పుకోవాలో తెలియక ఒక 4 వారాలు మందిరాన్ని మానుకున్నాడు. ఎందుకు? చెడుతనము తనలో ఉంది. తనలో ఉన్న చెడుతనము ఎవరి కంటపడింది? పక్కన వాడి కంటపడింది. హల్లెలూయా. అప్పుడు వాడు ఏం చేశాడంటే, అప్పుడు వాడి చెడుతనం 4 వారాలు మందిరానికి మానుకొని 4 వారాలు ప్రార్థన చేశాడట. ప్రభువా ఈ బలహీనత నాకు తొలగించని ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీళ్ళు పెట్టి ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన మందిరంలో విడిచుకుని ప్రార్థన చేశాడు. దేవుడు తన చెడుతనాన్నంతా తొలగించి ఇదిగో న్యాయాధిపతిని దేవుడు మరలా ఆత్మచేత బలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెడుతనం తొలగిస్తాడో తెలుసా? నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ఇవి కాదు. నీ చెడుతనం
నా దేవదేవుడు చెదరగొట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి అన్నదమ్ములందరూ తప్పు చేస్తా ఉంటే ఎవడెవడు ఏం చేస్తా ఉన్నాడు అన్ని కనిపెట్టడమే వీడి పని. చిన్నోడు ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఎవడెవడు ఎక్కడున్నాడు, గొర్రెల కాడ ఎవడున్నాడు, దొడ్డి దగ్గర ఉన్నాడు, వాడి దగ్గర ఈ దగ్గర ఎవడున్నాడు, వీడి పని ఏంటంటే ఎవడెవడు తప్పులు చేస్తామంటే వాడి దగ్గర వీడి తప్పులు సంచులు వేసుకునేది, పెద్దోని తప్పులు, చిన్నోని తప్పులు, పెద్ద మంచి అందరి తప్పులను జోబులు వేసుకొని వచ్చి తండ్రి దగ్గరికి వచ్చేది. నానా ఏంటి, నానా నాన్న ఏంటి, పలానోడు అక్కడ తప్పు చేస్తా. ఏంటి ఏంటి ఎవరు చెప్పారు, నేను చూసినాను అందుకైతే వాడిని. సరే మంచిది. మళ్ళీ రెండో వాడి సంగతి ఏంటి, ఇదిగో రెండో వాడు ఇక్కడ ఇది చేస్తా. మరి మూడో వాడి సంగతి ఏంటి, వాడు అని ఇతను చేసే పనులన్నీ ఏంటివంటే ఇది పనే అన్ని తప్పులు పట్టుకొని వచ్చి తండ్రికి చెప్పేది. చదవండి ఆదికాండము. నేను చెప్పే మాట అనుకుంటారు 37:2. ఎవరి గురించి అనుకుంటారు మళ్ళీ మీకెందుకు? 37వ అధ్యాయం 2వ వచనం చదవండి. యాకోబు ఏషియాకు ముప్పై 37:2 వచనం చదవండి. అక్కడ చదవండి. యోసేపు వారి చెడుతనము గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. చప్పట కొడదాం. ఇంకా తండ్రి దగ్గర తెచ్చి తండ్రి ఊరుకుంటాడా? ఊరికే ఉంటాడా? చెడుతనమంతా సమాచారం అంతా తీసుకుని రావడానికి ఒకటి పెట్టుకుంటే వాడి పేరు యోసేపు. తండ్రి దగ్గరికి ఎప్పుడు తెలుస్తాను తండ్రి ఏమంటున్నాడంటే అందరినీ గద్దిస్తాడు. ఏం వేసురత్నం, ఏమెట్టండి నీ పని, యోహాను ఏం నీ కథ, ఏంటి ఇట్లా చేస్తా ఉన్నావు, ఎవరు చెప్పారయ్యా? దామోదరు చెప్పాడు. హల్లెలూయా. ఎవరు చెప్పారు? ఏ మార్కు, నీకేమైనా బుద్ధి ఉందా? ఎవరు చెప్పారన్నా? ఎవరు చెప్పింటారు? ఇంకా దామోదరేగా ఫిక్స్ అయిపోయారు. ఆ రోజున ఏమయ్యారంటే ఒకటే ఫిక్స్ అయిపోయాడు. ఎవరు చెప్పారా? ఎవ్వలేడు. యోసేపు ఒకడే తండ్రి దగ్గర బాగా తింటున్నాడు, తండ్రి దగ్గర నిలబడుతున్నాడు. మన సమాచారం గుట్టుమట్టు మొత్తం తీసుకుని వెళ్ళి తండ్రికి చెప్తా ఉన్నాడు. ఎలాగైనా తండ్రి దగ్గర చెప్తున్నా వీడిని చంపాలనుకున్నారు. హల్లెలూయా. ఒకరోజు ఒంటరిగా దొరికితే మొత్తం కలుసుకున్నాడు. ఒరే మన తప్పులని తెలుస్తున్న వాడు వీడేగా, వీని కొడితే ఎవడు చెప్పేటోడు ఉన్నాడు. హల్లెలూయా. అందరు కలుసుకొని కొట్టి గుంతలో వేశారు. కానీ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు ఎందుకు తోడై ఉన్నాడు తెలుసా? యోసేపుకు తోడై ఉండి కారణం ఏంటో తెలుసా? చెడుతనము చేసే వాళ్ళని చెప్పాడు కానీ వీడు చేయలేదు. క్షమించాలి, యోసేపు చేయలేదు. చెడుతనము సమాచారం తెస్తున్నాడు కానీ చెడుతనముల జోలికి యోసేపు పోలేదు. అందుకని దేవుడు తోడై ఉన్నాడు. చెడుతనం అందరి వాడిట్లా వీడిట్లా చెప్పే వాళ్ళు ఎట్లుండాలా? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెడుతనము దేవుడు తోడు ఉన్నాడు. చెడుతనం చేసే వాళ్ళకి చెడుతనము తండ్రి దగ్గరికి చెప్పాడు. ఎవరు? యోసేపు. అసలు దేవుడు అంటున్నాడు చెడుతనము నా దగ్గర చోటు లేదు, జాగ్రత్త. ఎందుకు ఉండమంటున్నాడు? ఎందుకంటే రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం. ఇప్పుడు బాగా చదవండి. బైబిల్ ఉన్న వారంతా తెరవండి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయం అందరూ బైబిల్ ఉన్న తెరవండి. 16:18. పట్టణము పట్టబడినవి. జిమ్రీ, బాగా మాట్లాడి, జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరమందు వచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయాను.
యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి తానే పాపం చేయొచ్చు. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగ జరిగింది. ఈ మాటలు ఎవరికైనా అర్థమయ్యాయా? హల్లెలూయా. ఏం చేశాడు? చెడుతనం ఎందుకు చేయొద్దని జాగ్రత్త చెప్తున్నాడు. ఒమ్రీ తన రాజ్యము పట్టబడిందని తెలిసి రాజనగరికి వచ్చి చేసిన పని నేను చెప్తా. నిప్పు తీసుకున్నాడు, అంటించుకున్నాడు. రాజనగరం అంతా కాలిపోయింది. తాను రాజ్యనగరం అంతా ఏమైంది? తగలబడింది. అక్కడే ఉందా? 16వ వచనం మరలా 18వ వచనం ఏమంటాడంటే, జిమ్రీ తెలుసుకొని రాజనగరనందు జొచ్చి తనతో కూడా రాజనగరు తగలబెట్టుకొని చనిపోయిన, తనతో కూడా రాజనగరిని తగలబెట్టే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ మాటను బట్టి ఏంటి? నిప్పట్టించుకోవడం అంటే ఏంటి? ఆత్మహత్య చేసుకుంటున్నాడు, చచ్చిపోతున్నాడు. ఎందుకు? తాను చెడిపోయేది గాక అందరూ చెడిపోడన్నా, నువ్వు బయటికి వెళ్ళన్నా, నువ్వు మందిరంలో లేకుండా బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఇక మీద నువ్వు మందిరంలో సెల్లు బయటికి వెళ్తాడు, బయటికి వెళ్ళి చల్లగా మాట్లాడుకో. 1 అర్ధ గంట కానీ పబ్లిక్ చెప్తున్నా, నీ వల్ల అందరూ చెడిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు చేసే తప్పు అందరూ తప్పు చేస్తారు. ఆ తప్పు ఇక చేయకుందరు గాక. చెడుతనం చేస్తున్నాడు ఓమ్రీ చెడుతనం చేసేది గాక అందరికీ చెడుతనం చేయడానికి కారకుడయ్యాడు. ఒకడు దైవజనుని మాట్లాడడానికి అందరూ మాట్లాడతారా లేదా? మాట్లాడబని మొదటిగానే మూతి మీద కొడితే రెండో వాడు మాట్లాడతాడా? హల్లెలూయా. అది కారణం ఒకటి. ఒకడు నిన్ను మాట్లాడడానికి వాని నోరు మూపించడం మరలా వేరే వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు. అలాగే ఏమంటున్నాడంటే, ఒకడు తప్పు చేసి అనేక తప్పు చేయడానికి కారకుడు అయ్యాడు. తాను తప్పు చేసేది కాకుండా అనేకులు తప్పు చేయడానికి వీడు కారకుడు అయ్యాడు. ఒరే, దేవుని మందిరం పోయే పిల్లలే ఎట్లుండారా? దేవుని మందిరం పోయే స్త్రీలు ఎట్లుండారా? దేవుని మందిరం పోయే మొగోళ్ళు ఎట్లుండారా? మనం ఏం చేస్తే లాభంగా? వీడు తప్పు చేసేది కాక అనేకులకు తప్పు చేయడానికి మూల కారణం ఎవరు? నేను చెప్తున్నాను, మాట వినండి. వీళ్ళే ఇట్లాగా తయారవుతున్నారే. నిన్ను చూసిన వాళ్ళు పాడైపోతే కర్మ ఎవరికి? మీకే, మనకే, మనందరికే. హల్లెలూయా. ఎవడికో కాదు. చూశాడు ఒమ్రీ, తాను పాపం చేసింది కాకుండా అనేకులకు పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో, తప్పు చేసేవాడు ఏం చేస్తున్నాడంటే తగలబెట్టుకొని చచ్చాడు. ఆత్మహత్య చేసుకుంటే అంటించుకొని చచ్చాడు, నిప్పంటించుకొని చచ్చాడు. ఈ రోజున నిప్పంటించుకొని చచ్చే కర్మ ఎవడికి పడుతుంది? తప్పు చేసేవాడికి. ఈ మాటను బట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాడికి హల్లెలూయా చెప్తారా? ఎవడు తప్పు చేస్తాడో వాళ్ళే ఆత్మహత్య చేసుకుంది. ఎవడు చావడు. ఎవరైనా బాధలు తట్టుకోలేక కొంతమంది చచ్చే వాళ్ళు ఉంటారు. తప్పును భరించలేక ఒక గుంపు ఉంది. పోలీసుడికి దొరికితే వాడన్నాడు, సార్ ఎవడరై తప్పు చేయడానికి గల కారణం అంటే, ఎవరు లేదు సార్, పల్నోడు. వాడు చెప్పాడు. ఓ ముగ్గురు దొరికితే 4-5 మంది దొరికితే 4-5 మంది ఒకరి మీదకే చెప్పారనుకో, వాడిని ఒకరిని పట్టుకోవడానికి 10 మంది దొరుకుతాయి. పోలీసు వాళ్ళు 2-3 దొరుకుతా ఉన్నారు. వాడు ఏం చేస్తాడు? ఉంటాడా? ఇంతమంది నా మీదకి చెప్పారే, ఎట్లా ఒకట్లా పోలీసు వాళ్ళు దొరకకుండా పారిపోతూ ఉంటాడు.
పట్టుబడితే చస్తానని ఏం చేస్తాడు? వాడే చస్తాడు. వాడే ఎవరి చేతులు ఏది చావడం, నేను చచ్చేది నేను మేలు కదా, వాడి చేతులు ఎందుకు చావాలా అని తీర్మానం చేసుకుని వాడే చేస్తాడు. కారణం ఏమి? వాడు సావు కారణం ఏడు? పోలీసులు కాదు, వాడి తప్పులే వాడి కారణం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఒక వ్యక్తి తనకు తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఒకటి చెప్తున్నాను. అన్నిటికీ ఆత్మహత్యలకు అన్నిటికీ ఇదే కారణం కాదు, ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే తాను చేసిన తప్పే తనను నాశనం చేస్తుంది. ఓమ్రి అదే చేశాడు. అందుకే ఏమంటున్నాడంటే, నా బిడ్డలలో ఈ చెడుతనం తొలగించాలి. ఎందుకు తొలగించాలి ప్రభా? చావకుండగా, ఆత్మహత్య చేసుకోకుండా, వారి నాశనము కాకుండా నేను వారిని చెడుతనము తొలగిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో చెడుతనము చేసి మీకు మీరుగా, మీ కుటుంబాల వాళ్ళు చావకుండగా చెదరగొట్టునుగాక చెడుతనం అంతటిని. దేవుని పిల్లలారా, ఈరోజు న్యాయాధిపతి, న్యాయ సింహాసనం మీద కూర్చున్న రాజు ఎందుకు చెడుతనము తొలగించాలి, చెదరగొట్టాలంటున్నాడంటే, చెడుతనము ఒకడిని ఆత్మహత్యకు చేస్తాం, చచ్చిపోవడానికి గల కారణం వాళ్ళే. చాలామంది పిల్లలు, చాలామంది కూడా తను చేసిన చెడుతనం ఎక్కడ బయటికి తెలుస్తుందో అని నిలబడలేక, తన కుటుంబంలో పిల్లలు చేస్తున్న అవమానాలు తట్టుకోలేక, తన జీవితంలో కలుగుతున్న పాపం తట్టుకోలేక చచ్చిపోతున్నారట. గల కారణం తెలుసా? కొన్ని చావులకు అవమానం, నిందలు మోయలేకనే ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. నా దేవుని పిల్లలు, నన్ను నమ్ముకున్న పిల్లలు ఇలాగ చేయకూడదు. నా పిల్లలు బాగా బ్రతకాలి, 10 సంవత్సరాలు క్షేమంగా ఉండాలి, 10 సంవత్సరాలు పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని న్యాయం చేసే న్యాయాధినేత లోకంలో ఉన్న కనుక ఆ న్యాయ సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఏమంటున్నాడంటే, మొదటిగా చెడుతనము నడుస్తున్న పిల్లలందరిలో తన చెడుతనంతా తొలగించడానికి న్యాయ సింహాసనం మీద నా ప్రభు కూర్చున్నాడు. కూర్చున్న దేవుని దృష్టి ఎక్కడికి వచ్చిందంటే మందిరం మీద. మందిరంలో కూర్చు మనసు దాని మీద, ఆయన కూడా అక్కడే ఉన్నాడు. అక్కడికి వస్తున్న బిడ్డలందరికీ న్యాయం ఎలాగ తీరుస్తున్నాడంటే, వారిలో ఉన్న చెడుతనం అంతా, బాధలు, దిగులు. ఎవరిని అడిగావనికి, ఎందుకమ్మా, ఎందుకైనా అలాగ దిగులు చేస్తావు, అలాగ బాధపడుతున్నావంటే ఏం చేస్తావు? ఎవరికి చెప్పరు. చెప్తే నువ్వు ఆరుస్తావా, తీరుస్తావు? ఏం చేస్తావు? చెప్పరు. ఎందుకు చెప్పరు? చెబితే తన చెడుతనం ఎక్కడ బయటపడుతుందో ఆరుస్తావా, తీరుస్తావా? దిగులు పడి చచ్చిపోయిన తర్వాత మాతో చెప్తూ ఉంటారు సమాధి కార్యక్రమంలో, ఎందుకు చచ్చాడు ఎవరికి తెలియదన్నా, మొత్తానికి చచ్చాడు. చచ్చిన వాడికి దేవునికి తప్ప తెలియదు. దేవునికి తెలియకుండా ఉంటుందే మన తప్పు. హల్లెలూయా. అందుకని ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీలో మనందరిలో ఉన్న తప్పులు నా దేవుడు చెదరగొట్టునుగాక. నీ నా జీవితంలో ఎవరిలో కానీ ఇక్కడ చేరిన మందిరంలో ఉన్న రాని బిడ్డల గురించి నేను మాట్లాడను. వాళ్ళు అక్కడే ఉన్న, వాళ్ళు అట్లే ఉంచుకుంటారు, ఏమవుతారు నాకు తెలియదు. వచ్చిన వారితో ఈ రోజున, ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు ప్రభు ఈ వాగ్దానం పట్ల మీ చెడుతనమంతా నా ప్రభు చెదరగొట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశకాండం 17 చదవండి. నేను ఈ రోజున తీసే మాటలు ప్రతి ఒక్కరూ చదవాలి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. బైబిల్ ఉన్న వారంతా తెరవండి. 17, 12వ వచనం చదవండి. మరియు ఎవడైనా మూర్ఖించి, బాగా చదవండి, యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు
యాజకుల మాటలే గాని, న్యాయాధిపతి మాటలే గాని విననొల్లని ఎడల వాడు చావాలి. నాకు తెలియదు. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను? మరలా ఆ మాట చదవండి. మరియు మూర్ఖించి దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి నిలిచిన యాజకులు, అంటే దేవుని సేవకులు మాటలు గాని, న్యాయాధిపతి ఆయన సింహాసనం ముందు కూర్చున్న దేవుని మందిరంలో న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని వినకుండా ఏం మాట్లాంటావు? దేవుని మాటలు ఎవడింటాడు? పో ఆ దైవజనుడు పో మచ్చుగా చెప్తా ఉంటాడు. న్యాయాధిపతి అంటే చెడుతనం తొలగించాడు. ఎవడింటాడు ఈ మాటలన్నీ? విననొల్లని వాడు ఈ గతి ఏమిటంటే ఓమరిలాగానే వారు చావాలా, తప్పదు, నాకు సంబంధం లేదు. 13 వచ్చింది చదివక్కట్లాగే. అప్పుడు జనులందరూ విడి భయపడి అప్పుడైనా విడిచి, దేవుని మాట వినక వీడు చచ్చాడ్రా, దైవజనుడు మాట వినక వీళ్ళు చచ్చాడ్రా, దైవజనుడు మాట వినక, దేవుని మాట వినక వీళ్ళు చచ్చారు గనక ఇక మనం కూడా భయంగా బ్రతకాలి, ఇట్లాంటి పనులు చేయకుందరుగా కానీ అని దేవుడు చెప్పక మునుపే మన సంఘములో చెడుతనం అంతటిని తొలగించునుగాక, 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 తొలగించునుగాక. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు? దైవజనుడు ఆయనకేం పని పడలేదు, ఈ రోజే చెప్పాలా ఈ మాటలు? న్యాయాధిపతి, న్యాయం తీర్చే దేవుడు, తన ధవల సింహాసనం ముందు కూర్చున్న దేవుడు మాట్లాడుతున్న మాట నా మాట కాదు, నా మాటలు కాదు, సర్వశక్తి కలిగిన మాట. ఏమంటున్నాడు? ఎవరైతే యాజకుల దైవజనుల మాట కానీ, యాజకుల మాట కానీ, న్యాయాధిపతి మాట కానీ విననొల్లని వాడు, మూర్ఖుడు. ఎవడు వినడు? మూర్ఖుడట. దైవజనుని మాట కానీ, దేవుని మాట కానీ పట్టించుకోడు. మచ్చుగా చూసినాం దేవుని మాటలు, మచ్చుగా విన్నాం దేవుని మాటలు, ఇట్లాంటివి. దీనికన్నా ఇంకా పెద్ద పెద్ద మాటలు విన్నాం. మేము మారినామే, మారొద్దు. నేను చెప్పానా మారమని? మారమని చెప్పాను. ఇంతకన్నా పెద్ద ఎవరైనా ఈరోజు వాక్యం, అయ్యా ఈరోజు వాక్యం, దేవుని సేవకుని మాటలు వినకపోతే వాడు చాలా ఓమ్రీట్లే చచ్చాడట. చెడుతనం అంతా మానుకోకుండా వాడు రాజ్యాన్ని వెళుతున్న రాజులో చెడుతనం ఉంటే రాజనగరిని రాజు అంటించుకొని చచ్చాడు. ఈరోజు మనలో చెడుతనం దేవుడు చెప్పాడంటే ఇట్లాంటివి. దీనికన్నా పెద్ద పెద్ద విన్నాం. హల్లెలూయా. పెద్ద పెద్ద మాటలు విన్నాం. మళ్ళీ మారినది, మార్పు చెందిందేది? ఎందుకు చెడుతనము న్యాయాధిపతి తొలగించాలని కోరుకుంటున్నాడు తెలుసా? మీకు మనందరికీ చావు దగ్గరికి పడకుండా ప్రభు కాపాడాలని చెడుతనం తొలగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున న్యాయాధిపతి అయిన దేవుడు ఎందుకు న్యాయ సింహాసనం మీద రాజుగా ఎందుకు ఉన్నాడు అంటే ఒకటే, మనుషుల్లో ఉన్న చెడుతనము తొలగించాలని. దైవజనులు ఎంత చెబుతూ ఉన్నా ఎవ్వరూ మాట వినరు. ఆయన మాట వినరు, పక్కగా పెడతారు. దేవుని మాట వద్దు, సేవకుని మాట వద్దు. ఈ రెండు మాటలు, దేవుని సేవకుని పక్కకి మళ్ళీ చూసుకుందాం. మన మాటలు చెప్పు. ఎప్పుడు దేవుడు సేవకుడేనా? వాళ్ళిద్దరి పక్కకు పోయి ఆ మాటలు ఎప్పుడు ఉండేటివి? మన ఇద్దరి మాటలు చెప్పు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ నిలబడుతున్నావు? లోకంలో దేవుడు న్యాయాధిపతి లేడనుకుంటున్నావా? న్యాయం తీర్చే దేవుడు లేడనుకున్నావా? ఆయన కనుదృష్టి మందిరం మీద లేదనుకున్నావా? ఆయన మనసు దేవుని పైన లేదనుకున్నావా? ఆయన దేవుని మందిరంలో లేడనుకున్నావా? ఆయన ఉన్న దేవుడు నీ హృదయంలో ఉన్న చెడుతనము తొలగిస్తాడని తెలియదనుకున్నావా? ప్రియ దేవుని పిల్లలారా, నా చెడుతనము మన జీవితాలని తగలబెడుతుంది.
కనుక మన తగలబడిపోక మునిపే ప్రభు మనను కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. అందుకే యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనం తొలగించుకో. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చెడుతనం చేసావా చస్తావు. నా దగ్గర చోటు లేదు. ఇవన్నీ మానుకొని నా న్యాయపీఠం దగ్గరికి నువ్వు రావాలా. ఆయన న్యాయపీఠం దగ్గరికి ఎట్లా పోవాలో తెలుసా? బురద పట్టించుకొని పెళ్లి విందులోకి పోలేవు. మలిన వస్త్రాలు వేసుకొని పెళ్లి విందులోకి పోలేవు. వస్త్రాలు శుభ్రం ఉండాలి. ఈరోజు ఈ పరిశుద్ధ ఆదివార దినమందు మన చెడుతనమనంతా నా ప్రభు కడిగి వేస్తూ ఉన్నాడు, కడిగి వేస్తూ ఉన్నాడు, కడిగి వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక్క మాట, 107వ కీర్తన 33, 34. 107వ కీర్తన, 107వ కీర్తన. అందరూ బైబిల్ ఉన్న వారి తెరవండి. 107వ కీర్తన, 107వ కీర్తన చదవండి. 33, 34. దేశ నివాసుల చెడుతనం, దేశ నివాసులు, దేశంలో ఉన్న వారందరి చెడుతనం ఒకసారిగా చూసుకొని, దేశ నివాసులందరి చెడుతనము బట్టి ఆయన నదులను, అడవిల ఏమంట, నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువ కలిగిన భూమిని చవిటి పట్టగా మార్చాడట. హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి మాట. చెడుతనమును బుట్టి వచ్చే భయంకరమైన శాపం మనుషులకు ఒకడేమో చెడుతనాన్ని బట్టి తనకు తాను నిప్పంటించుకొని దేశాన్ని ఏలుతున్న రాజులు సైతము చచ్చిపోతా ఉన్నారు. దైవజనుని మాట వినండిరా, న్యాయాధిపతి మాట వినండిరా. మూర్ఖుడు వినడు, వాని చావు వాడు తెచ్చుకుంటున్నాడు. దైవజనుడి మాట ఎవడు పట్టించుకోలేదు, దేవుని మాట, న్యాయాధిపతి మాట ఎవడు పట్టించుకోలేదు. అందుకే అంటున్నాడు, న్యాయము తీర్చడానికి లోకములు నేను లోకమంతా ఉన్నాను. ఎందుకున్నావు? నేను స్తుతి సింహాసనశీనుడుగా నా సింహాసనమందు కూర్చొని ఉన్నాను. ఆత్మీయ కలిగిన మాటలు, ఈ మాటలు విని ఇప్పటికీ నీ కుటుంబంలో నీ భూఫలం చవిటి భూముగా సత్తువు కలిగిన భూమి మాట చదువుదాం, మరలా చదువుదాం ఆ మాటలే. 13, 14, 33. నదులను అడవి, అంటే నదులు బాగా చల్లగా పారుతామంటే అరణ్యం లేక ఎండిపోతాయంట నదులన్నీ. నీళ్ళన్నీ లేక నదులన్నీ ఏమైతాయట, ఎండిపోయి ఎడారిలాగా మారుతాయట. నీటి బుగ్గలంటే నీటి బుగ్గలు ఎక్కడుంటాయి? గత కాలంలో నీటి బుగ్గలన్నీ పారుతూ ఉంటాయి. నీటి బుగ్గలు, ఆ నీటి బుగ్గ ఇక్కడ పుట్టిందిరా, నీళ్ళన్నీ పారుతూ ఉన్నాయి. ఎండిన నేల. నీటి బుగ్గలు అంటే బోర్లో ఎక్కడో నీటి బుగ్గలు ఉంటాయి, బోరేస్తావు, నీటి బుగ్గలు బాగా పడతాయి. అవి ఎండిన నేలగా. చూద్దాం, చదవండి. బాగా పచ్చగా సత్తువు కలిగినప్పుడు సారమైన భూమి. చవిటి పర్ర పండుతుందని ఏదన్నా కానీ పండుతుంది. చవిటి పర్ర దాని అమ్మిన ఎవడు తక్కువకి తీసుకుంటాడు. ఇప్పుడు మంచి సత్తువ బాగా పండిన భూమి ఎందుకు ఎండిన నేలగా, ఎందుకు చవిటి పర్రగా మారింది? చవిటి పర్రగా ఎందుకు మారి కారణం ఏంటి? భూమిలో సత్తువ లేదా? గత కాలంలో బాగా పండిందిగా. కొన్ని పంటలు, కొన్ని భూములు మీరు చూస్తూ ఉంటారు, బాగా పచ్చగా సస్యశ్యామలంగా పండిన భూములు ఏమైతాయంటే ఎండిపోయి ఎడారిలో కనపడతా ఉంటాయి. ఏమంటే గత కాలంలో బాగా, వాళ్ళ నాన్న కాలంలో బాగా పండిందన్న, వాళ్ళ తాత కాలంలో బాగా పండిందన్న. మేము ముసలోళ్ళు చెప్తా ఉంటారు, మేము ఆ పొలంలో ఎంతో పంట తీసామని. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? చవిటి పర్రగా మారింది. చవిటి పర్ర. వాళ్ళ తండ్రి బాగా తీసాడు ఆ పొలంలో భూములు,
పంటలు, వాళ్ళ కొడుకులు మాత్రం అమ్ముతారు. ఎందుకంటే పంట పండలేదు, ఏమైనా చవిటి పర్రలు అంటారు. ఎందుకు చవిటి పర్రగా మారింది? సత్తువు కలిగిన భూమి, పంట పండిన భూమి ఎందుకు మారింది? దేశ నివాసుల్లో ఉన్న చెడుతనము, చెడుతనము, చెడుతనము. నీ పొలం ఆశ్రదంగా ఉండాలా? నీ కుటుంబం 10 కాలాల పాటు బ్రతకాలా? నీ నీటి బుగ్గలు సెలయర్లాగా మారాలా? నీ నదులు ఎల్లప్పుడూ ప్రవహించాలా? చెడుతనమ్మాను, చెడుతనమ్మాను, చెడుతనమ్మాను. భయపడుతున్నాడు దేవుడు. మూర్ఖుడు దైవజనుని మాట పట్టించుకోడు, న్యాయాధిపతి మాట. దైవజనుని మాట పట్టించుకోడు, న్యాయాధిపతి మాట పట్టించుకోడు. పట్టించుకోని వాడి మాట, వాడి జీవితం కాలిపోతుంది, వారి పంట పొలాలు కాలిపోతాయి, వారి నీటి ఊటలు ఎండిపోతాయి, వాడి నదులు ఎండిపోతాయి. అయినా కూడా వాడేమంటాడు? చెప్పిందే దైవజనుడు ఇట్లా ఎప్పుడు చెప్తా ఉంటాడు, నీ జీవితం అంతా నాశనమై తగలబడిపోయినా మారరా అంటే మారకపోతే నేనేం చేయాలి? హల్లెలూయా. అప్పటికి కూడా వాడు మారకపోతే నేనేం చేయాలా? అందుకే విననొల్లని జనాన్ని నేనేం చేయాలి? న్యాయాధిపతి న్యాయం తీర్చడానికి వచ్చిన దేవుడు ఎందుకు మనలో ఉన్న చెడుతనాన్ని తొలగించాలని ఎందుకు చెదరగొడుతున్నాడు? కారణం ఏంటి? నదులు పచ్చగా ఉండాలి. చప్పట్లు కొడదామా? ప్రతి పైరు, ప్రతి తోట సత్తువు కలిగిన భూమిగా ఉండాలి. చప్పట్లు కొడదాం బిగ్గరగా, బిగ్గరగా కొట్టు. చప్పట్లు కొడదాం. యేసు నామములో ప్రతి పైరు పచ్చగా ఉండును గాక, ప్రతి నీటి ఊటలు ఉబుక చేయును గాక. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీ నీటి ఊటలు, నీ సత్తువు కలిగిన భూమి, నీ కాలువలు ఎల్లప్పుడూ పచ్చగా నిండుగా ఉండాలి. నీ కుటుంబము చల్లగా ఉండాలి. అంటే ఉండకూడదంటే మూర్ఖుడు, నా మాట వినదు. దేవుడి ప్రధాన యాజకుడి మాట వినలని వాడు, న్యాయాధిపతి వాడు వినలని వాడు చావాలి. ఎట్ట చేస్తాడయ్యా? ఎట్ట చేస్తాడు? నీ మాట వినకుండా దైవసేవకుడి మాట ఎట్ట చేస్తాడు? వాడి పంట పొలాలు మాడు, వాడి జీవితము, వాడి కుటుంబము తగలబడతామంటే ఇంకా నాశనంగా ఏమవుతుందో లాస్ట్ చివరిగా. ప్రభువైన దేవుని పిల్లలారా, ఎందుకు అంటే దేశము క్షేమంగా సుభిక్షంగా మారాలి. రైతులు పొలాలు పచ్చగా ఉండాలి. భర్త, భార్య, పిల్లలు ఆనందంగా ఉండాలి. కనుక నీలో ఉన్న చెడుతనం అంతటిని బట్టి దేవుడు శపిస్తున్నాడు కొన్ని వాటిని. కనుక ఈ రోజున దేవుని మహాకృపను బట్టి వాటన్నిటినీ నుంచి నా ప్రభు విడుదల చేసి క్షేమాభివృద్ధి, రానున్న దినములలో చక్కటి శుభవర్షాలు పడి నీటి ఊటలు నా ప్రభు పెంచునుగాక. ప్రతి బోరులో నీళ్లు సమృద్ధి అయిన జల ఊటలు ఉబుకింప చేయనుగాక. నీవనుకుంటుంటావు, నేనొక్కడిని తప్పు చేస్తే ఏమవుతుంది? పోతావు. నేనొక్కడిని తప్పు చేస్తాను ఏమవుతుంది? నేనొక్కడిని దేశమంతా నివాసం ఇట్లే అనుకుంటే ఏమవుతుంది? దేశమంతా ఎడారిగా మారక. ఈ రోజు నుంచి వాక్యమైన విని నీ కుటుంబములో, నీ పంట పొలములో సస్యశ్యామంలో సత్తువు కలిగిన భూమిలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. చెడుతనమ్మా. సామెతలు 13:19 మరొక మాట. అధ్యాయం సామెతలు 19వ. చెడుతనం విడుచుట వీనికి అసహ్యం. వీడు ఈనాడు మాట మూర్ఖుడు.
చెడుతనం విడిచిపెట్టరా అంటే వాడు అసహించుకుంటాడు, నా మీదకి వస్తాడు. పురుషులని ఇట్లా ఉండరమ్మా, ఇట్లా ఉండండి అయ్యా అన్నానా, నాకు వచ్చే రంపు. హల్లెలూయా. ఇంకా నాకు వచ్చే కొట్లాట. దైవజనుడు ఏ ఒక్కరు చెప్పరయ్యా ఇట్లా, నువ్వొక్కడివే చెప్తావు. ఇట్లా ఉండండి, ఇలా బ్రతకండి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అన్నానా? నేనెందుకు చెప్తున్నాను ఈ మాట? నేనెందుకు చెప్తున్నాను ఈ మాట? నేనెందుకు చెప్తున్నాను ఈ మాట? మీరు క్షేమంగా బ్రతుకాలని. చప్పట్లు కొడదామా? నాకు నేను కాదు, నేను బ్రతకాలని కాదు, మీరందరూ క్షేమంగా బ్రతకాలని. మీ పంట పొలాలు, మీ భూపొలాలు, మీ దుక్కిటెద్దులు, మీ చేతి పనులు ఆశీర్వదించబడాలని, మీరు క్షేమంగా ఉండాలని ఇవి చెప్తా ఉంటే దైవజనుడు నచ్చడు. మూర్ఖుడు ఎందుకు ఉంటాడు? అందుకే మూర్ఖుడు ఏమంట, చెడుతనం విడిచిపెట్టుట మూర్ఖునికి అసహ్యం, చాలా కోపం, చాలా చెయ్యొద్దన్నామనుకో ఇంకా వాళ్ళకి ఎక్కలేని కోపం అంతా ఎవరి మీద చూపిస్తారంటే, ఎవరు చేయొద్దన్నారు వారి మీదకే వస్తుంది కోపం. కనుక ఇట్లాంటివన్నీ నా దేవదేవుడు తీసివేయును గాక. ఆమేన్, ఆమేన్. ఒక్క మాట, యెర్మీయా 4:14. యెర్మీయా 4:14. యెర్మీయా 4:14. అందరూ యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. మరొకసారి చదువుదాం. యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకో, చెడుతనము కడిగి వేసుకో. కొట్టు చప్పట్లు. ఏ ఒక్కరి హృదయంలో చెడుతనము లేకుండా నా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో మరణాలు ఆగిపోవాలి, నీ పంట పొలాలు ఆశీర్వదించబడాలి, దేశ క్షేమం కొరకు ఈ రోజున నీ హృదయములో నుండి చెడుతనము నా దేవుడు కడిగి వేయునుగాక, కడిగి వేయునుగాక, కడిగి వేయునుగాక. హల్లెలూయా. నీ హృదయంలో పుట్టిన చెడుతనం ఎక్కడ పుట్టింది? హృదయంలో పుట్టింది. కడిగి వేసుకో. ఎప్పుడు న్యాయాధిపతి న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడు, న్యాయ సింహాసనం మీద కూర్చున్న నా దేవుడు నీకు చెప్పిన మాటలు ఎవనికి వాడు తగలబడకుండా, ఎవని కుటుంబము వాడు నాశనము కాకుండా, ఒకడి చెడుతనాన్ని బట్టి దేశం ఎడారిగా మారుతుండగా, ఎవరి చెడుతనమును బట్టి వాడు కడిగి వేసుకో. ఎక్కడా? తన పరిశుద్ధ ఆలయంలో. పరిశుద్ధ ఆలయంలో ఎవరున్నాడు? ఆయన దృష్టి, ఆయన మనస్సు ఆయన ఉన్నాడు. ఆయన కన్నులతో చూస్తూ ఉన్నాడు, కన్నులతో చూస్తూ ఉన్నాడు. ఎవడు దేవుని మందిరంలోనికి వచ్చి, ఎవరి దేవుని ఆలయంలోనికి వచ్చి, అయ్యా నా చెడుతనాన్ని తొలగించు, అయ్యా నా చెడుతనాన్ని తొలగించు, అయ్యా నా చెడుతనాన్ని తొలగించు, అయ్యా నా చెడుతనాన్ని తొలగించు, అయ్యా నా చెడుతనాన్ని తొలగించు అంటున్న వారినందరినీ నా ప్రభు కన్ను దృష్టి చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ కన్ను దృష్టి, యేసయ్య కన్ను దృష్టి నీ మీద పడతా ఉంది. నీ హృదయంలో నీవు చెడుతనాన్ని కడిగి వేసుకోవాలని అనుకుంటున్నావా? అనుకుంటా నిన్ను ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసిన దేవుడు నీవు చేసిన ప్రార్థన బట్టి మనలో ఉన్న చెడుతనాన్నంతా కడిగి వేస్తా ఉన్నాడు, చెదరగొడుతూ ఉన్నాడు, చెదరగొడుతూ ఉన్నాడు, చెదరగొడుతూ ఉన్నాడు, చెదరగొడుతూ ఉన్నాడు, చెదరగొడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మనసారని సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు అందరూ చప్పట్లు కొడుతూ అత్యున్నత బిగ్గరగా దేవదూతలు ఆరాధించు యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. మనసారా సాగిలపడైనా నాలో ఉన్న చెడుతనాన్ని కడిగివేయి, నా హృదయంలో చెడుతనం కడిగివేని ప్రార్థన చేయి. చెడుతనాన్ని కడిగి వేస్తాడు నా యేసయ్య. చెడుతనము కడిగి వేస్తే కలిగే ఆశీర్వాదాలు ఒక 2 చెప్పి ముగిస్తా. హల్లెలూయా. ఇర్మియా 18:8. ఇర్మియా 18:8. ఇర్మియా గ్రంథం చదవండి. 18వ అందరూ ఏ జనమును గూర్చి ఆ జనులు ఏమట చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును, మరియు ఏమంటున్నాడు, చెప్పి ఉండగా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఏ జనమును గురించి నేను చెప్పిస్తున్నాను ఆ జనులు చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయని దేశని కీడు నేను చేయటం మానుకొని సంతాపపడతాను. చప్పట్లు కొడదామా? ఇప్పుడు మీకు ఏ కీడైతే చేయాలని కోరుకున్నాడో, ఒకవేళ నీవు చేసిన కీడును బట్టి, నీవు చేసిన చెడుతనము, మన జీవితంలో చేసిన చెడుతనాన్ని బట్టి ఏదైనా కీడు చేయాలని దేవునికి కోపం వచ్చిందేమో, వచ్చింటది, ఉంటుంది తప్పనిసరిగా. మనం చేసిన తప్పును బట్టి, చెడుతనాన్ని బట్టి దేవునికి కోపము తప్పనిసరిగా వచ్చింది. ఈ రోజున ఈ పరిశుద్ధ ఆదివార దినమందు న్యాయాధిపతి న్యాయ సింహాసనం మీద కూర్చున్న రాజు చెడుతనాన్ని ఎందుకు తొలగించాలని అనుకుంటూ ఉన్నాడంటే, ఆయన దృష్టికి నీవు హృదయములో ఉన్న చెడుతనాన్ని మానుకున్న ఎడల వద్దనుకొని ప్రార్థన చేసిన ఎడల ప్రభు అంటున్నాడు, నీకు నేను ఏ కీడైతే చేస్తానన్నానో, నువ్వు ఎలాగైతే తగలబడి చస్తావన్నానో, ఎలాగైతే నీ భూపొలములు పంట పొలం నాశనం అవుతాయి అన్నానో, నీ క్షేమము కలగదని ఎలాగైతే చెప్పానో, వాటన్నిటినీ కలగదు అని చెప్పిన వాటిని తొలగించుకొని ఇదిగో నీకు యథావిధిగా మంచిగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. పిల్ల పాపలతో నా దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా నీ కుటుంబము క్షేమాభివృద్ధి పొందునుగాక. పచ్చగా నీ పంట పొలాలు మారునుగాక, పంటని ఫలాలు నీ కుటుంబంలో మారునుగాక. హల్లెలూయా. ఈ రోజున నా దేవుడు నీకు చేయాల్సిన కీడు నా దేవుడు చెయ్యను సంతాపపడుతున్నాడని దిగులు పడుతున్నాడు నా దేవుడు నువ్వు చేసిన ప్రార్థన బట్టి. 2వ ఆశీర్వాదం చెప్తా. యెషయా గ్రంథం 33 చూద్దాం. 2వ ఆశీర్వాదం 33. యెషయా గ్రంథం 33:15 చూద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం చూడండి. జాగ్రత్తగా బైబిల్ ఉన్న వారు అందరి తెరవాలి, నా మాటలు కాదు. 33వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ వచనాన్ని చదువుదాం.
ఆ, ఆ, ఆ. మూసుకొని ఇదిగో చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనిన వాడు ఉన్నతమైన స్థలములో నివసిస్తాడు. ఉన్నతమైన స్థలం. ఈ కన్నులొద్దు, ఈ చెడుతనమొద్దు, ఇవన్నీ వద్దు. నా దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు. ఈ వద్దురా బాబు, ఈ పాపమే వద్దు, ఈ చెడుతనమే వద్దురా నాయన. ఇది చూడడం వద్దు, దీని జోలికి వద్దు, ఈ బ్రతుకు వద్దు అనుకున్న వాణ్ణి నా ప్రభు ఈ సమయం రెండవ ఆశీర్వాదం, ఆయన సంతాపపడిన దేవుడు ఉన్నతమైన స్థలాన్ని నెక్కించుతూ ఉన్నాడు. చప్పట్లు కొడదాం. ఉన్నతమైన స్థలాలు, గొప్ప గొప్ప స్థలాలు నీవు నా దేవుడి ఆశీర్వాదం చూస్తా ఉన్నావు. పేద స్థలం రోజు పెంట కుప్పల మీద నుంచి కనునిగా నా దేవుడు చేస్తాడు. చప్పట్లు కొడదాం. దీన దరిద్రతలో నుంచి తొలగించి నా దేవుడు ఉన్నతమైన స్థలాలు ఎక్కిస్తా ఉన్నాడు. ఉన్నతమైన స్థలాలు ఎక్కిస్తా ఉన్నాడు. ఉన్నతమైన స్థలాలు ఎక్కిస్తున్నాడు. ఎప్పుడు నా దేవుని ఎదుట నిలబడి నీ హృదయంలో చెడుతనమును తొలగించుకోవాలని మనసారా దేవుని ప్రార్థించినప్పుడు ఎలా చెదరగొట్టిన దేవుడు నిన్ను ఎక్కడికి ఎక్కిస్తున్నాడంటే ఉన్నతమైన స్థలాలంటే గొప్ప గొప్ప స్థలములో నీవు నిలబడబోతున్నావు. ఉన్నతమైన స్థలాలు, ఉన్నతమైన స్థలాలు. నిద్రించినప్పుడు పరలోకపు స్థలాలు, నిదిగో బ్రతికి ఉండగా ఉన్నతమైన స్థలాలు, గొప్ప గొప్ప స్థలములను నిలబడుదువుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దామా? ఈ మాటలు బట్టి ప్రార్థన చేద్దాం. ఈ రోజున నా దేవుడు నేను ఉన్నతమైన స్థలాలు ఎక్కించబోతున్నాడు. ఉన్నతమైన స్థలాలు ఎక్కించబోతున్నాడు. దేవునికి ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి స్తోత్రం. నీ కుటుంబంలో నీ పిల్లలు ఉన్నతమైన స్థలాలు నిలబడబోతున్నారు. నీ కుటుంబంలో నీ పిల్లలు ఉన్నతమైన స్థలాలు ఎక్కాలి. నీవే కాదు, నీ కుటుంబంలో ఉన్నతమైన స్థలాలు నీ పిల్లలు ఎక్కాలంటే చెడుతనాన్ని మానుకో. ప్రభు అంటున్నాడు, నీ పిల్లలు ఉన్నతమైన స్థలాలకు వెక్కపెళ్ళడానికి గల కారణం ఒకవేళ నీ పాపమేనేమో, ఈ రోజున వాటిని తొలగించుకో. నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ యావదాస్తి నా కుటుంబాన్ని ఉన్నతముగా నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన